మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి అన్న ప్రజలు మాత్రం కొంతవరకు ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన చూసాము, అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పాలన చూస్తున్నాము, ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పాలన చూస్తున్నాము. మరి అభివృద్ధి అభివృద్ధి అంటూ ముందుకెళ్తున్నటువంటి కాంగ్రెస్కు ఎదురు దెబ్బలు ఎందుకు తగులుతున్నాయనే విషయాల గురించి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇరవర్తి అనిల్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా మరి అభివృద్ధికి నాంది పలుకుతుందా కాంగ్రెస్, లేదంటే ప్రతిపక్షాలు చేసేటువంటి విమర్శలకు సమాధానం ఇస్తూనే పోతుంది? అభివృద్ధి అంటే ఏంటంటే ఉద్యోగాలు ఎన్ని ఇచ్చాం? ఈ 9 నెలల కాలంలో 50,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. ఎప్పుడు పెట్టని డిఎస్సి, గత 10 సంవత్సరాల కాలంలో పెట్టని డిఎస్సి ఎవ్రీ 2 ఇయర్స్. అంతకుముందు ప్రతి ప్రభుత్వం కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి డిఎస్సి పెట్టేది. డిఎస్సి ప్రతి సంవత్సరాల కాలంలో ఒకసారి కూడా డిఎస్సి పెట్టిన వాళ్ళకు 10,000 ఉద్యోగాలు అంటే 10,000 టీచర్ పోస్టులు భర్తీ చేయడం అభివృద్ధి కాదంటారా? నిజంగా తెలంగాణ ప్రజలకు న్యాయం చేసినట్టు కాదా? 50,000 ఉద్యోగాలు భర్తీ చేయడం తెలంగాణ ప్రజలకు న్యాయం చేసినట్టు కాదా? అంటే ఇది అతి తక్కువ కాలంలో మరి వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం, మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం? గ్రూప్ 1 పోస్టులు 563 సృష్టి దానికి నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడు అన్నీ కూడా చేసాం కదా. ఆ ప్రక్రియ కూడా మొదలుపెట్టి ఇవాళ ఎగ్జామ్స్ కూడా అన్నీ చేసినాం కదా. మరి అది అభివృద్ధి కింద ఎందుకు రాదు? అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ 500 రూపాయలు 1,200 రూపాయల గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇస్తున్నాం కదా. మరి అది అభివృద్ధి కదా? నిజంగా న్యాయం చేసినట్టు కదా మహిళలకు? మరి ఇవాళ ఎన్నో ధరలు విపరీతంగా పెరిగిపోయినప్పుడు, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయి తెలంగాణ ప్రజలు, ఈ దేశంలో ఉన్న ప్రజలు కూడా విలవిల్లాడుతుంటే ఇవాళ ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల వాళ్ళకు నెలకు 500 నుంచి 1000 రూపాయలు మిగులుతుంటే ఇప్పుడు ఎందుకంటే ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల గతంలోనే ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఇంకా నష్టాల్లో కూరుకుపోయింది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుత వాస్తవ పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత కుంటుపడడం, గతంలో ఉన్నటువంటి అప్పులు తీర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉచిత బస్సు ప్రయాణం అనే వల్ల ఉపయోగపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది ఎంతవరకు నష్టం కలిగించింది? ఒకటండి, ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది మహిళలకు న్యాయం జరుగుతుంది. ఆ సేవింగ్స్ అనేవి వస్తున్నాయి కదా. అంతకుముందు విపరీతమైన ధరలు పెంచి వాళ్ళపైన భారం వస్తే ఎంత ఘోరంగా ఉంటుండే. ఇవాళ అదే డబ్బు ఇంకో రూపంలో జిఎస్టీ రూపంలో కూడా ప్రభుత్వానికి వస్తుంది. మరి ఆ ఇంకిత జ్ఞానం కూడా లేకపోతే వాళ్ళకి ఎట్లా? అది అభివృద్ధి ఎందుకు కాదు? ఇలా తెలంగాణ మహిళలు ఇలా చాలా సంతోషపడుతున్నారు. ఇలా కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాకు న్యాయం జరిగింది. ఎందుకు అభివృద్ధి కాదు? వాళ్ళ డబ్బు మళ్ళీ ఇంకో రూపంలో ఖర్చు పెడితే ఆ జిఎస్టీ రూపంలో కూడా ఆదాయం వస్తుంది కదా ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు చాలా మంది ఎందుకు ప్రతిపక్షాల అండ చేరుతున్నారు, వాళ్ళ సహాయం కోరుతున్నారు, ఎందుకు వాళ్ళ సపోర్ట్ తీసుకొని ధర్నాలు చేస్తున్నారు? ఒకటండి, వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లేకపోతే తెలంగాణ రైతులు కాదు, వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు. అక్కడ చేరిందంతా బీఆర్ఎస్ కార్యకర్తలు. 18,000 కోట్ల రూపాయలని 20 రోజుల్లో రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఈ దేశంలో ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం, అది కూడా తెలంగాణ ప్రభుత్వమే. ఇంకే 2 లక్షల లోపల రుణమాఫీ చేసినాం. 2 లక్షల వరకు ఉన్న రైతులకు కూడా అతి త్వరలోనే రుణమాఫీ చేయబోతున్నాం. రైతు భరోసా కూడా అతి త్వరలోనే ఇవ్వబోతున్నాం. ఇంకే రైతులకు అన్ని విధాలుగా ఇవాళ 500 రూపాయల బోనస్ కూడా ఇస్తున్నాము. మరి గత ప్రభుత్వం ఇచ్చిందా? ఇవాళ 500 రూపాయల బోనస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది కదా. ఎవరి కోసం చేస్తుంది? రైతుల కోసం కదా ఇవన్నీ చేసింది. సామాన్యులకు సైతం అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అన్నారు. కానీ ఇప్పటి వరకు అటు రైతు బంధుకు సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, అటు మహిళలకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు ఇంకా అమలు చేయలేదు. కనీసం దానికి సంబంధించి పర్టికులర్గా ఒక తేదీ కావచ్చు, ఒక సంవత్సరం కావచ్చు, ఏది నుంచి గవర్నమెంట్ భరోసా లేదు. మరి ఇప్పటి వరకు కూడా ఇవన్నీ నెరవేర్చడానికి ఎంత సమయం పడుతుంది? నిజంగా నమ్మినటువంటి కాంగ్రెస్ను కొంత వమ్ము చేసిందని ఆలోచనలో మాత్రం మహిళలు ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? ఏం వమ్ము చేయలే కాంగ్రెస్. ఆ రోజు 9.5 సంవత్సరాలుగా కేసీఆర్ తెలంగాణ ప్రజలను నమ్మించి, తెలంగాణలో మహిళలను నమ్మించి వమ్ము చేసిండు. ఆ రోజు తెలంగాణ మహిళలకు, ఇదే డ్వాక్రా మహిళలకు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి వడ్డీ లేని రుణాలు ఇవ్వలే, పావుల వడ్డీ కూడా వాపస్ ఇవ్వలేడు. 9 సంవత్సరాలు మోసం చేస్తే మేము పావుల వడ్డీ కూడా, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పావుల వడ్డీ వాపస్ ఇచ్చినాం. తెలంగాణ మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవాళ ఇస్తున్నాం. మహిళల్ని మోసం చేసింది, వంచింది కేసీఆర్, కాంగ్రెస్ కాదు, రేవంత్ రెడ్డి కాదు. కానీ ఎప్పుడైనా ఏదైతే అధికార ప్రభుత్వం నుంచి నిర్ణయాలు తీసుకునేటప్పుడు
నాయకులు కావచ్చు, లీడర్లు కావచ్చు, మంత్రులు కావచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసి ప్రజలకు ఏం అవసరం, వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నాయి, మనం ఎలాంటి అవసరాలు తీర్చాలి అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కానీ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి 100 కోట్లతో అదానితో ఒప్పందం కుదుర్చుకోవడం ఏంటి, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఏంటి? ఇది రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి ఆదేశమేనా, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం? ఒకటి ఇక్కడ నైతికం అనైతికం ఉంటుంది. నైతిక బాధ్యతగా స్కిల్ యూనివర్సిటీ డెవలప్ చేసినప్పుడు స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ ఎవరు? టెక్ మహీంద్రా ప్రెసిడెంట్ చైర్మన్, మహీంద్రా గారు చైర్మన్ కదా, ఈజ్ చైర్మన్ ఆఫ్ స్కిల్ యూనివర్సిటీ. ఆయన ఫండ్స్ తీసుకొస్తున్నాడు స్కిల్ యూనివర్సిటీ డెవలప్ చేయడానికి. ఆయన ఫండ్స్ తీసుకొచ్చినప్పుడు అదాని గారు 100 కోట్లు ఇస్తానప్పుడు, విరాళంగా ఇస్తానప్పుడు తీసుకోవాలని నిర్ణయించుకున్నది ప్రభుత్వం. ఎందుకంటే తెలంగాణ యువతని దృష్టిలో పెట్టుకొని స్కిల్ యూనివర్సిటీని డెవలప్ చేయాలని. మరి ఇవాళ అనైతికంగా ఆయన వ్యాపారాలు చేస్తున్నాడని చెప్పి అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన FBI ఇన్వెస్టిగేషన్లో తేలినప్పుడు అనైతికంగా వ్యాపారం చేసే వ్యాపారస్తుల దగ్గర డబ్బు స్వీకరించకూడదని చెప్పి నైతిక బాధ్యతతో మాకు వద్దని ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన తప్పెట్లయితుంది. అనైతిక కార్యకలాపాలకైనా ఉన్నది ఒక ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అనైతిక కార్యకలాపాలు చేసే వ్యాపారస్తులతో మనకు సంబంధం ఉండకూడదు. ఆ స్కిల్ యూనివర్సిటీ అన్నది నైతికంగా వ్యాపారం చేసే వ్యాపారస్తులతో ఆ స్కిల్ యూనివర్సిటీని డెవలప్ చేసి తెలంగాణ యువతకు న్యాయం చేయాలన్న ఉద్దేశం, ఒక లక్ష్యం ఉంది కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు ఆ 100 కోట్ల రూపాయలు వాపసు ఇవ్వడం. కానీ ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ అంటున్నారు, తర్వాత ఇండస్ట్రియల్ పార్క్ కోసం కొంతవరకు రైతుల నుంచి భూసేకరణ చేయడం జరుగుతుంది. ఇష్టపూర్వకంగా మేము ఇవ్వట్లేదు, ప్రభుత్వం మమ్మల్ని డిమాండ్ చేస్తుంది, పోలీస్ వ్యవస్థను పెట్టి మమ్మల్ని హింసిస్తుంది, మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేసి మా దగ్గర నుంచి లాక్కుంటుంది అని చెప్పేసి రైతులు అంటున్నారు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతోంది? అసలు అక్కడ పరిస్థితులు చూస్తే మాత్రం చాలా దారుణం. ఒకటండి, దారుణంగా అంటే మల్లన్న సాగర్ ఏమైంది? అప్పుడు పరిస్థితులు మీరు చూడలేరా? అప్పుడున్న కొండపోచమ్మ సాగర్ కావచ్చు, ఇవన్నీ పరిస్థితులు మీరు చూడలే. మల్లన్న సాగర్ రైతులు ఎన్నేళ్ళుగా ధర్నా చేసిండ్రు, ఎన్నేళ్ళుగా దీక్ష చేపట్టిండ్రు, ఏ విధంగా వాళ్ళని హింసించారు, ఏ విధంగా వేధించారు మీ కళ్ళకి కనబడలేరా? ఆ రోజు ఎంత ఘోరంగా, అంతకన్నా ఘోరం ఈ భూమి మీద జరగదు. అంత ఘోరంగా రాక్షసుల్లాగా ప్రవర్తించింది ఆ రోజు ప్రభుత్వం. ఇవాళ అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉందా? దాడి చేసింది వాళ్ళు, దాడి చేసింది టీఆర్ఎస్ కార్యకర్తలు, దాడికి పూనుకున్నది వాళ్ళు, దాడికి ప్రేరేపించింది వాళ్ళు. ఇవాళ వచ్చేసి దయ్యాలు వేదాలు వాళ్ళు చెప్తున్నట్టు వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. అభివృద్ధి జరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి, ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉపాధి లభిస్తుంది. కాబట్టి అక్కడున్న రైతులు కావచ్చు, ఈ భూసేకరణకు ఎవరైనా కానీ సపోర్ట్ చేయాలా, మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ నిజంగానే అక్కడ ఇష్టం లేదని అనుకో, ప్రభుత్వం కూడా అంత మొండిగా చాలా మంది రైతులకు ఆ ఇండస్ట్రియల్ పార్క్ గురించి కావచ్చు, ఇండస్ట్రియల్ పార్క్స్ గురించి కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ గురించి కావచ్చు కొంత అవగాహన లేక కొంత అయోమయ పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే ఆ పార్క్స్ ఇండస్ట్రియల్కి సంబంధించి అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, అసలు ఒకవేళ అక్కడ నిర్మాణం జరిగితే మాకు ఇక్కడ ఉన్నటువంటి మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా, మాకు అందులో అవకాశం కల్పిస్తారా, ఆ తర్వాత మా పరిస్థితి ఏంటి అనే అయోమయంలో చాలామంది రైతులు ఉన్నారు. దీనికి మీరు ఏమంటారు? డెఫినెట్గా ప్రభుత్వం వాళ్ళకి అవగాహన కల్పిస్తుంది, ఏ విధంగా వాళ్ళకి లాభం అవుతుంది, ఏ విధంగా ల్యాండ్ పూలింగ్ చేస్తారు, రైతులకు ఎంత భూమి ఇస్తారు, ఆ పూలింగ్లో భాగంగా ఎంత వస్తుంది అన్నది కూడా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం చూసుకుంటుంది. వాళ్ళకి అవగాహన కూడా కల్పించి ఇవాళ ఇండస్ట్రియల్ పార్క్స్ నేను ఇవాళ రైతుల్ని కోరుకునేది ఒకటే, మనకి ఇండస్ట్రియల్ పార్క్ రావాలి, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మనం అభివృద్ధి చెందాలంటే మనం కూడా ఎంతో కొంత ప్రభుత్వానికి సహాయపడాల్సిన అవసరం ఉంటే, సపోర్ట్గా మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో 2 ప్రతిపక్షాల పైన చేసేటువంటి విమర్శలు, అంటే 2 ప్రతిపక్షాలు అధికార ప్రభుత్వంపై చేసేటువంటి విమర్శలకు మీరు ఇచ్చే సమాధానం? ఒకటే, అభివృద్ధి కోరుకునే వాళ్ళే ఇచ్చే, నిజంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష వాళ్ళు ఏదైతే కలలు కన్నారో ఆ కళలు నిజం కావాలని మీరు కోరుకున్నట్టయితే తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు మీరు మద్దతుగా నిలవండి అని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం.
చూస్తున్నాం. ఎప్పుడైతే అభివృద్ధికి రెండు ప్రతిపక్షాలు అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, రెండు ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యం అది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అప్పుడు గతంలో చూస్తే మాత్రం దాదాపు 7 లక్షల కోట్ల పైగా కూడా అప్పు ఉంది. దాన్ని కూడా కొంతవరకు మనము అటు అప్పులు తీర్చడంలో కావచ్చు, అభివృద్ధిని సమన్వయం చేయడంలో కావచ్చు ముందుండాలంటే ప్రతిపక్షాలు కూడా కొంత సపోర్ట్ అవసరం. దానికి సంబంధించి ప్రజలకు సంబంధించి కావచ్చు, అంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎక్కడ లోటుపాటు లేకుండా కూడా వాళ్ళకి పూర్తిగా వివరించేటువంటి బాధ్యత అధికార ప్రభుత్వంపై ఉందంటున్నారు.